పిల్లలు ఈ టార్చ్ ని మనం ఏమనుకుంటున్నానా ఈ బాల్ ని అయితే ఈ ఎర్త్ అనేది ఈ విధంగా తన చుట్టూ తాను తిరుగుతుంది కదా. ఈ తన చుట్టూ తాను ఈ విధంగా తిరగడాన్ని ఏమని చెప్పుకున్నాము? ఎర్త్ రొటేషన్, భ్రమణం అని చెప్పుకున్నాం. ఈ ఎర్త్ రొటేషన్ వల్ల ఇటు సైడ్ ఏం ఏర్పడింది? ఇప్పుడు ఇటు సైడ్ ఏం ఏర్పడింది అంటే ఈ ఎర్త్ రొటేషన్ వల్ల మనకి ఏం ఏర్పడతాయి? డే అండ్ నైట్స్ ఏర్పడతాయి. డే అండ్ నైట్స్ ఈ ఎర్త్ రొటేషన్ కి ఎంత టైం తీసుకుంటుంది? మా 24 hours తీసుకుంటుంది, అంటే 1 day తీసుకుంటుంది. అవునా? ఇప్పుడు ఎర్త్ రొటేషన్ వల్ల డే అండ్ నైట్ ఏర్పడతాయి. దీనికి 24 hours టైం పడుతుంది. సరే పిల్లలు, ఇక్కడ ఈ ఎర్త్ మీద చూడండి, ఇక్కడ హారిజాంటల్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ హారిజాంటల్ లైన్స్ ఏమని చెప్పుకున్నాం? లాటిట్యూడ్ అక్షాంశాలు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ విధంగా వర్టికల్ లైన్స్ కనిపిస్తున్నాయి మీకు. ఈ వర్టికల్ లైన్స్ ఏమని చెప్పుకున్నారా? లాంగిట్యూడ్ రేఖాంశాలు అని చెప్పుకున్నాం. సరే ఇప్పుడు ఈ విధంగా భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఏం ఏర్పడుతుంది? ఏర్పడతాయి. ఈ విధంగా తిరగడాన్ని ఏమంటారు?